హే గాయ్స్, ఈరోజు వీడియోలో మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్ గురించి తెలుసుకుందాం. చాలామంది గ్రాడ్యుయేట్స్ అయ్యాక కోడింగ్ అంటే చాలా భయపడుతుంటారు. బట్ కోడింగ్ గురించి అస్సలు తెలుసుకోకుండానే కోడింగ్ గురించి భయపడుతుంటారు. బట్ హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రిషికేష్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఈరోజు ఈ వీడియోలో కోడింగ్ ఎలా ఉంటుంది, కోడింగ్ గురించి ఎలా నేర్చుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. చాలామంది ఏ టెక్నాలజీ నేర్చుకోవాలని చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. బట్ వాళ్ళకి సరైన అవగాహన లేక వాళ్ళ కెరీర్ని అక్కడే స్టాప్ చేసేస్తుంటారనమాట. సో నేను ఈరోజు చెప్పబోయే టెక్నాలజీ వెబ్ టెక్నాలజీ. ఇందులో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ చాలా బూమింగ్ టెక్నాలజీ ఇది. సో ఈ టెక్నాలజీ గురించి మనం రోడ్ మ్యాప్ చూద్దాం. సో గైస్, చాలామంది కోడింగ్ అంటే ఎందుకు భయపడతారో నాకైతే అసలు అర్థం కాదు. అండ్ చాలామంది ఒకసారి మనం కోడింగ్ గురించి తెలుసుకుంటే ఒక చిన్న చిన్న లాజిక్స్ని అప్లై చేస్తే కోడింగ్తో మనం ఈజీగా ఆడుకోవచ్చు అనమాట. సో మనం ఒక రోడ్ మ్యాప్ని ఎలా తెలుసుకోవాలి, మనం ఎలా నేర్చుకుంటే బాగుంటుంది, బేసిక్ స్టెప్ బై స్టెప్స్ చెప్తాను. సో మీరు కనుక ఇది ఫాలో అయితే వితిన్ 60 డేస్లో మీరు కోడింగ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ గురించి అయితే తెలుసుకుంటారు. సో గైస్, మీకోసం నేను ఈ వెబ్ టెక్నాలజీ గురించి తీసుకొచ్చాను. ఇందులో ఫ్రంట్ ఎండ్ గురించి తెలుసుకుందాం. గైస్, చాలామంది ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి లేదా ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి అనుకుంటారు. బట్ మీకు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటేనే దీని గురించి రీసెర్చ్ చేయండి అండ్ ఇందులో ఇన్వాల్వ్ కాండి. అదర్వైజ్ మీకు నచ్చకపోతే ప్లీజ్ డ్రాప్ అయిపోండి. గైస్, ఈ వీడియో చాలా బాగుంటుంది, ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ప్లీజ్ పూర్తిగా చూడండి. సో గైస్, మనము ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి అంటే ఏ టెక్నాలజీ నేర్చుకోవాలి? గైస్, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి అంటే HTML, CSS, జావాస్క్రిప్ట్ ఇవి నేర్చుకుంటే చాలు. సో చాలామంది HTML, CSS వరకు నేర్చుకొని ఆగిపోతుంటారు అనమాట. ఎందుకంటే జావాస్క్రిప్ట్ చాలా కష్టంగా ఉంటుంది అని చాలామంది చెప్పారు. బట్ జావాస్క్రిప్ట్ ఎప్పుడు కష్టంగా ఉండదు. జావాస్క్రిప్ట్ నేర్చుకోకూడదు, దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. జావాస్క్రిప్ట్ని ఎప్పుడైతే మనం అండర్స్టాండ్ చేసుకుంటామో ఈజీగా కోడింగ్ అనేది మనకు అర్థమవుతుంది. అండ్ వితిన్ టైంలోనే మనం ఒక టాస్క్ని కంప్లీట్ చేయడానికి చేస్తాం. సో ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో మనం ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే కోడింగ్ రాయడానికి మనం ఎక్కడి నుంచి సెటప్ చేసుకోవాలి. ఫస్ట్ మనకు కావాల్సింది కంప్యూటర్. కంప్యూటర్లో మీకు ఏ స్టేజ్ కంప్యూటర్ కావాలి, మీకు ఎలా ఉండాలి? గైస్, మినిమం i5 ప్రాసెసర్ ఉండాలి అండ్ ర్యామ్ 8 GB లేదా 16 GB ఉన్నా పర్లేదు. సో ఈ మినిమం ఈ కంప్యూటర్ ఈ ప్రాసెసర్ నుంచి స్టార్ట్ చేయండి, మీకు ఈజీగా ఉంటుందన్నమాట. i3 ప్రాసెసర్లో చాలా లేట్గా ఉంటుంది. ఇందులో కనుక ప్రాక్టీస్ చేస్తే మనకు తలకాయ నొప్పి వచ్చి మనం సిస్టమ్ని పక్కన పెట్టేసి కోడింగ్ గురించి ఆలోచించడం మానేస్తాం. సెకండ్ థింగ్, మనం సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాల్సింది కోడ్ రాయడానికి VS కోడ్. సో ఈ VS కోడ్ అనేది మనకు చాలా ఈజీగా ఉంటుంది, అండర్స్టాండింగ్గా ఉంటుంది, చాలా ఈజీగా ఇందులో కోడ్ రాయగలుగుతాం అనమాట. అండ్ థర్డ్ థింగ్, మనం ఇక్కడ వచ్చేసి HTML, CSS. HTMLకి 20 డేస్ మీరు కేటాయిస్తే 20 డేస్లో మనం HTML పూర్తిగా తెలుసుకోవచ్చు. అడ్వాన్స్డ్ లెవెల్ కూడా 20 డేస్లో మనం నేర్చుకోవచ్చు. అండ్ CSS వచ్చేసి దీనికి మినిమం 1 మంత్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. CSSలో వచ్చేసి మనం గ్రిడ్స్, లేఅవుట్స్ అండ్ ఫ్లెక్స్ ప్రాపర్టీస్ అనేటివి ఉంటాయి. సో వీటి గురించి మనం పూర్తిగా తెలుసుకుంటే మనం CSS చాలా ఈజీగా రాయొచ్చు. అండ్ తలకాయ నొప్పి లేకుండా మనం HTML, CSS రాసి ప్రాజెక్ట్స్ అయితే చేయొచ్చు. సో గైస్, HTML, CSS అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి? చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేయడం కానీ, లేఅవుట్స్ చేయడం కానీ, ల్యాండింగ్ పేజ్ చేయడం కానీ, ఇవి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ మీరు క్రియేట్ చేయాలి. ఇవి క్రియేట్ చేసిన తర్వాత కమింగ్ టు ద జావాస్క్రిప్ట్ వితిన్ 30 డేస్లో ఈజీగా నేర్చుకోవచ్చు. దీనికి మనం ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయడం కాదు, ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. లైక్ ఎలా 2 + 2 = 4. సో ఈ పద్ధతిలో మనం జావాస్క్రిప్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటే ప్రాక్టీస్ చేయడానికి సూపర్గా ఉంటుంది. అండ్ HTML, CSS, జావాస్క్రిప్ట్ ఈ మూడింటిని కలిపి మనం ఒక డైనమిక్ పేజ్ని అయితే క్రియేట్ చేయొచ్చు. ఆ పేజ్ చాలా ఇంటరాక్టివ్గా అండ్ చాలా రెస్పాన్సివ్గా ఉండాలి. సో ఈ మూడింటిని కలిపి మనం ఒక ల్యాండింగ్ పేజ్ని అయితే తయారు చేస్తామన్నమాట. సో వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి మనకి ఏమేమి కావాలి? HTML, CSS, జావాస్క్రిప్ట్ ఈ మూడింటిని కలిపి మనము ఒక డైనమిక్ పేజ్ అయితే క్రియేట్ చేస్తాం.
HTML CSS యూజ్ చేసి క్రియేట్ చేసేది స్టాటిక్ పేజెస్, అండ్ HTML CSS JavaScript ఈ మూడింటిని మనం క్రియేట్ చేసేది డైనమిక్ పేజెస్. కమింగ్ టు ద ఫ్రేమ్వర్క్స్ గైస్, మనం నేర్చుకోవాల్సిన ఫ్రేమ్వర్క్స్ వచ్చేసి ఈ ఫ్రేమ్వర్క్స్లో వచ్చేసి మనకి రియాక్ట్ JS, యాంగులర్ JS అండ్ వ్యూ JS ఈ మూడు ఉంటాయన్నమాట. ఇందులో ఏదో ఒకటి మనం చూస్ చేసుకొని వాటి మీద ప్రాక్టీస్ చేయడం. సో రియాక్ట్ JS ఈజ్ ఎ లైబ్రరీ. సో ఈ రియాక్ట్ JS అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఇది కనుక మనం ప్రాక్టీస్ చేస్తే 15 డేస్లో ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఇది నేర్చుకున్న తర్వాత మనం గిట్ హబ్ అనేది నేర్చుకోవాలి. సో ఈ గిట్ అండ్ గిట్ హబ్ అనేది వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఎప్పుడైనా మనం కోడింగ్ రాస్తున్నప్పుడు మన ఫైల్ క్రాక్ అవ్వకోకుండా ఇందులో అప్లోడ్ చేసేస్తే మనకు కావాల్సిన టైంలో మనము ఆ ఫైల్ని తీసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో ఈ గిట్ అండ్ గిట్ హబ్ నేర్చుకుంటే మనకి పూర్తిగా ఫ్రంట్ ఎండ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళాలి అంటే టైప్ స్క్రిప్ట్ ఉంటుంది. సో ఈ టైప్ స్క్రిప్ట్ గురించి మనం తెలుసుకొని ఇందులో కొన్ని ప్రాజెక్ట్స్ని మనం చేస్తే మనకు బెస్ట్ జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ మనకు వచ్చే జాబ్స్కి మంచి ప్యాకేజెస్ కూడా ఉంటాయి. సో మినిమం యావరేజ్ ప్యాకేజెస్ వచ్చేసి ఇందులో 6 lakhs to 12 lakhs వరకు ఉంటుంది. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో గైస్, మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అనేది పెద్ద విషయం ఏమి కాదు. దీని మీద మనం కనీసం మినిమం 60 days కూర్చొని ప్రాక్టీస్ చేస్తే తప్ప మనము నేర్చుకోలేము. సో గైస్, 3rd month నుంచి మీరు జాబ్స్కి అప్లై చేయొచ్చు అండ్ జాబ్స్ కూడా ఈజీగా క్రాక్ చేయొచ్చు అనమాట. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమైనా కావాలి అంటే కామెంట్ చేయండి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని. నేను డెఫినెట్గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే పెడతాను. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.